భయపెట్టించింది కాబట్టి నిజమే అంటే భ్రమలో ఉన్నారు తప్ప ఇంకా కొంచెం అయితే కథమేనే, కొంచెం పట్టుబడితే కథమే అవుతుంది. అందువల్ల ఈ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు ప్రజల్ని నమ్ముకున్నోడిని, ధర్మాన్ని నమ్ముకున్నోళ్ళు, శ్రమని నమ్ముకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మరొకసారి స్ఫూర్తినిచ్చినట్టుగా నేను భావిస్తున్నా, నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఎందుకంటే దిగాలు పడాల్సి అక్కర్లేదు. రెండో మాట ఏంటంటే దీంట్లో తెలిసిన రెండో మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక రాష్ట్రంలో అధికారానికి వస్తే ప్రజలు మెచ్చిన పరిపాలన, ప్రజలు నచ్చిన పరిపాలన ఎటు ఉంటుందో గుజరాత్ ఈ దేశానికి ఆదర్శంగా ఉన్నమాట వాస్తవం కాదా? ఆ తదుపరి రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్ వాస్తవం కాదా? 27 సంవత్సరాలుగా ఒకటే పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఎన్నికలకు పోతే గుజరాత్లో 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిచింది, గుర్తుపెట్టుకోండి. అంటే 27 + 5 ఎంత? 32 ఏళ్లుగా ఒకటే పార్టీ అధికారంలో ఉంది. శివరాజ్ సింగ్ చౌహాన్ భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్లో 17 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చింది. 5 ఏళ్లకే ముఖం మొత్తుతున్న ఈ రోజులలో ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లకే ఇక వీళ్ళని అడిగి వేస్తా అనుకుంటుంది. ఇక రాయి ఏ చెట్టు మీద ఇసురుతాం? కాయలున్న చెట్టు మీద ఇసురుతాం, నడిచేదినే పొడుతాం, ఇచ్చే అమ్మనే అడుగుతాం. కానీ ఈ సర్కారు మీద మనకి ఏం అభిప్రాయం ఏర్పడ్డది? ఇది పెట్టే అమ్మ కాదు, దీని దగ్గర ఏం లేదు, ఇది ఉత్తమాటల సర్కారు, ఇది ఉత్తదే, ఇది గాలి కొట్టుకపోతుంది అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ అడుగుడు బంద్ చేసిండు. అడుగుడు బంద్ చేసి కొద్దిమంది కోట్లకు పోతాను. ఇక మా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా లేదా బిడ్డ, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు డబ్బులు ఇస్తావా లేదా బిడ్డ చెప్పి కోర్టుకు పోయి తెచ్చుకుంటాను తప్ప ఎవ్వరు కూడా పొలిటికల్ లీడర్ దగ్గరికి పోయి ఓ దరఖాస్తు పెడతానో, ఓ ముఖ్యమంత్రికి లెటర్ రాస్తానో, ఓ ప్రెస్ మీట్ పెడతానో, ధర్నా చేస్తానో వస్తుందని నమ్మకం ఉందా? మీరు చెప్పండి. లేదు. అంటే 2 ఏళ్లకే ముఖం మొత్తుంది ప్రజలకి. 2 ఏళ్లకే ఈ సర్కారు మీద ముఖం మొత్తితే అస్సాంలో 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ 3వసారి అధికారం కట్టబెట్టినటువంటి ప్రజలు, అస్సాం ప్రజలకు ధన్యవాదాలు. ఇలా ఆయన మళ్ళీ 3వసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంటే భారతీయ జనతా పార్టీ ఉన్న కాడ ఎట్లుందో మీరు చూడండి. అదే బెంగాల్లో ఇంతకుముందు రంజిత్ మోహన్ చెప్తుండ్రు, నేను పోయినా, మేము కూడా పోయినాం 2-3 సార్లు. అంటే ఎక్కడైతే ప్రజాస్వామ్యాన్ని కథం పట్టిస్తారో, వ్యవస్థల్ని కథం పట్టిస్తారో, వాటి ప్రోటోకాల్లే కూడా చేస్తారో, నేను అనేటువంటి అహంకారంతో కుటుంబ పాలన కొనసాగిస్తారో, నియంతృత్వ పాలన కొనసాగిస్తారో, ప్రజల మీద హింస ప్రయోగిస్తారో, నేను అనే భావన వస్తుందో అట్లాంటిది చెల్లదని చెప్పినటువంటి ప్రజలు ఎవరు? బెంగాల్ ప్రజలు చెప్పారు. స్కీములు లేవంటే స్కీములు ఉన్నాయి, పరిపాలన ఉన్నది, కానీ నియంతృత్వం ఉంది, అణిచివేత ఉంది. ఇవాళ చిన్న విమర్శ కూడా తట్టుకోలేటువంటి దాన్ని ఏమంటారంటే ఇక పరాకాష్ట అంటే ఇక. కాబట్టి ఇంకా బెంగాల్లో మమతా సర్కారు కొనసాగితే మానవ హక్కుల హననం మాత్రమే కాదు, మనుషుల హననమే జరిగిపోతుందని చెప్పి భావించారు. కాబట్టి ఏరి కోరి 92% ఓట్లేసినట్టుగా అర్థం చేసుకోండి. 92-93% ఓట్లేసి బొంద పెట్టిండ్రు ఇవాళ మమతా బెనర్జీ. దేశమంతా ఎదురు చూసింది, బెంగాల్లో మనం గెలవాలి, దేశ రక్షణ, దేశ భద్రత, దేశ సమగ్రత ఇవాళ ఆ ఎన్నికలతో ముడిపడిందని చెప్పి దేశం భావించింది. కాబట్టి బెంగాల్లో మనకు ఓట్లేసింది. ఇక్కడ తమిళనాడులో విజయన్ పాపం ఏదో సినిమా యాక్టర్ ఏదో పెట్టుకుంటా అంటే కార్యక్రమం పెట్టుకుంటే తొక్కిసలాట సృష్టించిన చరిత్ర మనకి ఇప్పటికి కళ్ళ ముందు ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గంగా ఉంటారో మీరు ఒకసారి. అహంకారం, మేం కాకపోతే ఎవరికి వెళ్తామనేటువంటి అహంకారం, లేకపోతే ఇంకో పార్టీకి వెళ్తానే అహంకారం. వీని అడ్రస్ పోయింది, నా వాళ్ళ అడ్రస్ పోయింది, సామాన్యుడు ఇట్లా పుట్టుకొని వచ్చిండు. అంటే ప్రజలు టాలరేట్ చేస్తలేరు హింసని, అహంకారాన్ని, దోపిడీని, కుటుంబ పాలనని
టాలరేట్ చేస్తలేదు అనడానికి సజీవ సాక్ష్యం తమిళనాడు ఇవాళ. సరే కేరళలో అది ఎప్పుడు 5 ఏళ్ళకోసారి ఒక పార్టీ ఇట్లా మారుతూ ఉంటుంది. తర్వాత మన పుదుచ్చేరిలో మనం మళ్ళీ అధికారానికి వచ్చాం. మనం ఈ సందర్భంగా మేము ఏమంటున్నా అంటే మా బూత్ అధ్యక్షులు, మా మండల కమిటీలు, నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మోడీ గారు వస్తున్నారు. అసలు మోడీ గారు భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఢిల్లీ పార్టీ 2023 కంటే ముందే అధికారం రావాలని ప్రణాళికలు రచించింది. వాళ్ళ రచనకి వాళ్ళ ఆలోచనకి ఇక్కడ కొదవ లేదు. నాకు తెలుసు ఏం చేసిండ్రు. చేసింది కాబట్టి 4 గెలిపించుకున్నది. చేసింది కాబట్టే మునుగోడు లాంటి ప్రాంతాల్లో గెలవడానికి కోసం సర్వశక్తులు ఒడినాం. సరే ఏం జరిగిందని పక్క పెడితే చేసినాం. కొన్ని సంఘటనలు క్లిక్ కాకపోవడం వల్ల మనకు రిజల్ట్ చేయజారిపోయిన కూడా వాస్తవం. అసలు కథ ఏంటంటే కేసీఆర్ని గద్దెదించాలని చెప్పి తెలంగాణ సమాజం నిర్ణయించుకున్నది కాబట్టి దాంట్లో ఎవరు నిలబడతారో వాళ్ళకే ఓటేసిండ్రు. గుర్తుపెట్టుకోండి. మనం కనపడలేదు ఎక్కువ, వాళ్ళు కనపడరు కాబట్టి వాళ్ళకు ఓటేసేది మీకు తెలుసు. ఎక్కడెక్కడైతే ట్రయాంగిల్ కాంటెస్ట్ జరిగిందో మనం గట్టిగా పోటీచ్చినాం. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది తప్ప లేకపోతే గెలిచే ప్రసక్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రయాంగిల్ కాంటెస్ట్ టీఆర్ఎస్ గెలిచింది, కరీంనగర్లో టీఆర్ఎస్ గెలిచింది, కోరుట్ల మెట్టుపల్లిలో టీఆర్ఎస్ గెలిచింది, ఇలా హైదరాబాద్లో మనం బలంగా ఉంటాం, టీఆర్ఎస్ గెలిచింది. అంటే ఎక్కడెక్కడ ట్రయాంగిల్ కాంటెస్ట్ ఉందో అక్కడ మాత్రమే గెలిచింది తప్ప లేకపోతే అక్కడ కూడా తుడుచుకుపెట్టకపోతుండే. గుర్తుపెట్టుకోండి. అంటే టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నది సఫలమైపోతుండే. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తారని ఓట్లు వేయలే. చాలామంది అనుకుంటారు ఏదో 6 గ్యారంటీలు 66 హామీలు, ఇది కాదు ఇష్యూ. రెండవసారి కేసీఆర్ అధికారానికి వచ్చిన తర్వాత అదంతా మీరు ప్రత్యక్ష సాక్షులు. మంత్రులు వట్టోళ్ళు అయిపోయినరు, ఎమ్మెల్యేలు ఉత్తోళ్ళు అయిపోయినరు, అపాయింట్మెంట్ ఉండదు, గౌరవం ఉండదు. గొర్రెలను తీసుకొచ్చి ఒక ఇక్కడ మాది ఉన్న చూతురా అని చెప్పి మీ గజ్వెల్ని ఆదర్శంగా చూపించేది మాకు. ఇప్పుడు ఇక్కడ శ్మశాన వాటికలు ఎట్లున్నాయో, ఇక్కడ కూరగాయల మార్కెట్ ఎట్లున్నాయో, బస్ స్టాండ్ ఉన్నాయో చూస్తే మేమందరం వచ్చినా మీకు అంత ఐడియా ఉంది. ఆనాడు మీరు చైర్మన్ ఉండొచ్చు. అంటే మరి ఇతర మంత్రుల పరిస్థితి ఏంది, ఇతర ఎమ్మెల్యే పరిస్థితి ఏంది, తెలంగాణ పరిస్థితి ఏందని చెప్పి ఆలోచన చేయలేదు కదా. అంటే గట్లాడప్పుడే అనుకున్నారు, ఓహో మంత్రులకు ఏం లేదు, ఎమ్మెల్యేలకు ఏం లేదు, అంత కేసీఆర్ కుటుంబ పాలన, మంత్రివర్గం కూడా 3 నెలల తర్వాత వేసిందని చెప్పి అప్పుడే అనుకున్నారు. రెండవసారి అధికారం వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి, అహంకారం పెరిగిందని చెప్పి భావన వచ్చినప్పుడు వాస్తవం కదా. వచ్చింది కాబట్టి ఈ మార్పు వచ్చింది. గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నా, ఇవాళ మళ్ళీ మోడీ గారు ఇప్పుడు అడుగు పెడుతున్నాడు. గట్టిగానే అడుగు పెట్టాడు. ఏదో ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణ కార్యకర్తల వేదన, దుఃఖం. 44 ఏళ్ళుగా 45 ఏళ్ళుగా 46 ఏళ్ళుగా కళ్ళల్లో వత్తులేసుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మండల పరిషత్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ అధ్యక్షులుగా, ఓ ఎమ్మెల్యేలుగా ఎంపీలు కావాలని చెప్పి కళ్ళుగా అంటారు. ఆ కళలు సఫలం కావట్లేదు. నేను మొన్న ఇక్కడ చెప్పిన, భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత వాజ్పేయి గారి నాయకత్వంలో మన పార్టీ ముందుకు పోతున్న తరుణంలో ఎన్నికలు జరిగితే 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాయి. ఒకటి గుజరాత్, రెండవది తెలంగాణ. ఇక్కడ అనంకొండ గెలిచింది జంగారెడ్డి గారు. మరి ఒకటే సీటు గెలిచిన గుజరాత్ ఇవాళ ఎక్కడుంది? ఒక్క సీటు కూడా గెలవని మధ్యప్రదేశ్ ఎక్కడుంది? ఆనాడే ఒక్క సీటు గెలిచిన తెలంగాణ ఎక్కడుంది అనేది ప్రజలు స్పష్టం అయిపోవాలి. అందుకనే సంబరాలు జరుపుకుంటున్నాం. మన సంబరం ఎప్పుడని చెప్పి కార్యకర్తలు, నాయకులు మదన పడుతున్నారు. ఇవాళ ఆ కార్యకర్తల, ఆ నాయకుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే మోడీ గారి రాక. ఇక్కడ మోడీ గారు రాక మరి మన కోసం వస్తున్నప్పుడు సరే 7,000 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు, ఇటు నార్త్ RRR రోడ్డు 35,000 కోట్లు డబ్బులు ఇష్యూ కాదు. ఇక్కడ ఏదో 35,000 కోట్లు నేను ఇస్తున్నా, క్యాబినెట్ ఆమోదం పొందింది, 7,000 కోట్ల రూపాయలు తీస్తున్నా, 12 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసినాయి, ఇవన్నీ ఉంటాయి.
దీనికి ప్రతిఫలం ఏం కోరుతాడు మోడీ గారు? నేను 365 డేస్ ఒక కార్యకర్తలాగా, ప్రజల సేవకుడిలాగా, భారత ప్రజల సేవకుడిలాగా పనిచేస్తున్నా కదా, ఎన్నడూ ఒక హాలిడే లేదు కదా, నాకు స్వార్థం లేదు కదా, నన్ను నిండు మనసుతో ఆశీర్వదిస్తారా లేదా తెలంగాణ ప్రజలని చెప్పి అప్పీల్ చేసేటువంటి బాధ్యత మోడీ గారికి ఉంది కాబట్టి, హక్కు ఉంది కాబట్టి వారు రేపు వచ్చి అప్పీల్ చేసిపోతారు. కొంత ఫలితం వచ్చింది. 8 మంది పార్లమెంట్ అంటే మామూలు కాదు కదా, ఆపద తెలంగాణ గెలుచుకున్నాం. రాబోయే కాలంలో రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా మన జెండా ఎగరాలి. ఆ తదుపరి వచ్చేటువంటి ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మన జెండా ఎగరాలి. కాబట్టి మోడీ గారు రావడానికి కారణం నేను ఇంతకుముందు చెప్పిన 46 సంవత్సరాల నిరీక్షణ, కార్యకర్తల ఆవేదన, దుఃఖాన్ని ఇవాళ అర్థం చేసుకున్న మోడీ గారు దానికి పరిష్కారం చెప్పే మార్గంలో మాత్రమే మోడీ గారు తెలంగాణకు వస్తున్నాడు. కాబట్టి అది మన పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. ఇలా ఎయిర్పోర్ట్ అయినా దిగిన దగ్గర మన పార్లమెంటే, సభ జరిగేది మన పార్లమెంటే. మీరు ఇప్పుడే చెప్పింది